హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి 100 డేస్ ఆఫ్ ఛాలెంజ్‌లో సెవెంత్ డే. ఈరోజు వచ్చేసి నేను ఛాలెంజింగ్‌కి మెటల్ హెయిర్ బ్యాండ్ అయితే తీసుకున్నానండి. దానికైతే బటర్‌ఫ్లైనైతే యాడ్ చేద్దామని బటర్‌ఫ్లైని మేక్ చేస్తున్నాను. బటర్‌ఫ్లైని డ్రా చేసుకొని దానికైతే చుట్టూరు జర్దోసి అంటించేసిన తర్వాత నేనైతే దాన్ని ముందే కట్ చేసేసుకున్నానండి. ఎందుకంటే అంటించిన తర్వాత కట్ చేయాలి అంటే కనుక చేయొచ్చు. కాకపోతే మొత్తం డ్రై అయిన తర్వాత చెయ్యాలి. అలా ఎందుకులే అని ఇలా ట్రై చేద్దామని ఇలా ట్రై చేశానండి. జర్దోసి మొత్తం అంటించేసిన తర్వాత నేనైతే సీక్వెన్స్ యూజ్ చేశానండి. పింక్ కలర్ సీక్వెన్స్. సైడ్‌లో అయితే షుగర్ బీట్స్ అయితే పెట్టాను. సీక్వెన్స్ అంటించేటప్పుడు ఒకదాని పక్కన ఒకటి కాకుండా ఒకదాని మీద ఒకటైతే అంటించండి. అలా అంటించడం వల్ల లుక్ అనేది చాలా బాగా వస్తది. నేను అలాగే అంటించానండి. మీకైతే వీడియోలో అంత క్లియర్‌గా అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ వరకు చూస్తే మీకైతే దాని అవుట్‌పుట్ అయితే మీకే అర్థమైద్ది. షుగర్ బీట్స్ అంటించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అంటించాలండి. లేదంటే చేతికి అంటుకొని వచ్చేస్తూ ఉంటాయి. లాస్ట్ వరకు చూసి ఈ వీడియో ఎలా ఉంది అనేది చెప్పండి. బటర్‌ఫ్లై అయితే నేను చాలా చిన్నగా గీశాను. దానివల్ల ఏంటంటే చేత్తో పట్టుకోవడానికి కుదరట్లేదు. దానివల్ల కింద పెట్టి చేశాను. అది మీకు సరిగ్గా కనిపిస్తుందో కనిపించట్లేదో నాకు అర్థం కావట్లేదు. తర్వాత నేను ఏం చేశానంటే కింద పార్ట్‌కొచ్చేసి స్టోన్ చైన్ అయితే కట్ చేసి ఒక్కొక్క స్టోన్‌ని జాగ్రత్తగా అయితే లైన్‌గా అంటించానండి. అలా అంటించడం వల్ల బటర్‌ఫ్లైకి అయితే బటర్‌ఫ్లై అయితే చాలా కలర్‌ఫుల్‌గా వచ్చిందండి. ఇలా స్టోన్ చైన్ ఒకదాని పక్కన ఒకటి ఇలా లైన్‌గా ఫిల్ చేసేసాను కింద పార్ట్ మాత్రం. ఫిల్ చేసేసి ఇటు సైడ్ కూడా ఫిల్ చేసిన తర్వాత దాన్నైతే హెయిర్ బ్యాండ్‌కి అయితే అటాచ్ చేస్తాను. B7000 గ్లూ యూజ్ చేసి చూడండి. ఇలా అయితే అంటించేసాను. మనము చేసేసిన తర్వాత కొంచెం సేపు మనమైతే పక్కన పెట్టామనుకోండి ఒక 2, 3 అవర్స్ అదైతే సెట్ అయిపోతది అంతా బావుంటది. లేదా మనం కదిలించామంటే ఆ స్టోన్స్ అయితే అటు ఇటు కదిలిపోతే లుక్ అయితే అంత బాగా ఉండదు. అలాగే మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా, లేదా బ్రైడల్ సెట్స్ కావాలన్నా, లేదైనా ఎవరికైనా సర్ప్రైజ్‌గా ఏదైనా సెట్ లాగా మీరు మీ ఫ్రెండ్స్‌కి కానీ, ఇంకా మీ వైఫ్స్‌కి కానీ అలా సర్ప్రైజ్ చేయాలన్నా సరే చాలా బెటర్ ఆప్షన్ అండి ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. కావాలి అనుకుంటే గనక నాకైతే స్క్రీన్ మీద ఉన్న నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. నేను తప్పకుండా రెస్పాండ్ అవుతానండి. అలాగే మీకు ఇంకేమైనా మోడల్స్ కావాలి అన్నా సరే నాకైతే కామెంట్ చేస్తే గాని నేనైతే అవి మేక్ చేసి కంపల్సరీగా నేను అప్లోడ్ చేస్తానండి. చూడండి ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. లాస్ట్‌లో ఫోటో కూడా యాడ్ చేశానండి. ఫోటో చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండండి సబ్స్క్రైబ్ చేసుకోమని. ఇదేనండి ఫైనల్ అవుట్‌పుట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.